హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ స్పెషల్ ఏంటంటే డెవిల్డ్ ఎగ్స్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్స్ రెసిపీ. అది మనం దేశీ స్టైల్లో చేయబోతున్నాము. నేను కూడా వేరే ఎక్కడో చూసి ట్రై చేశాను, బట్ దానికి దేశీ ట్విస్ట్ ఇద్దామని చెప్పి నా స్టైల్లో మీకు ఈ రెసిపీ తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి. మీరు యాపిటైజర్స్గా కానీ పార్టీస్లో లేకపోతే కిడ్స్ బాక్స్లో స్నాక్స్గా కానీ ఇవి పెట్టచ్చు అనమాట. ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక వెసల్ తీసుకోండి, అంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో నిండా వాటర్ పోయండి. నేను 2 లీటర్స్ వాటర్ పోసాను. నిండా వాటర్ పోసుకోండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే బీట్రూట్ వేసాను. మీరు బీట్రూట్ వేసినా బీట్రూట్ వేయకపోయినా సేమ్ కలర్లో ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది. సో బీట్రూట్ వేయకుండా బీట్రూట్ వేరే దేనికన్నా వాడుకోండి. నేను కూడా తర్వాత బీట్రూట్ని ఫ్రై చేసి కర్రీలా చేసేసాను. సో నేను ఈ బీట్రూట్ ఎందుకు వేసాను అంటే పింక్ కలర్లో వస్తాయి అని ఒక చిన్న ఆశతో వేసాను, బట్ పింక్లో రాలేదు. అక్కడక్కడ పింక్ స్పాట్స్ వచ్చినాయి అంతే. ఈ బీట్రూట్ని ఇట్లా స్ట్రెయిన్ చేసి నేను పక్కన పెట్టుకొని తర్వాత బీట్రూట్ ఫ్రై చేసేసాను. సో ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ బీట్రూట్. న్యాచురల్ కలర్ కోసం అని చెప్పి ట్రై చేశాను, కానీ ఇట్ డీంట్ వర్క్అవుట్. సో బీట్రూట్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే నేను అయితే 5 ఎగ్స్ తీసుకొని చేశానండి. మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్తో చేసుకోవచ్చు. ఇందులో కొలతలు అలాంటివి ఏమీ లేవు. సో నేనైతే 5 ఎగ్స్ తీసుకొని చేశాను, ఎందుకంటే వీఆర్ జస్ట్ 2 పీపుల్. సో 5 ఎగ్స్తో చేశాను. ఎగ్స్ కూడా బాగా బాయిల్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే హార్డ్ బాయిల్డ్ అవుతాయి. సో ఎగ్స్ బాగా బాయిల్ చేసుకొని ఈ వాటర్ అంతా పారబోసేసి ఎగ్స్ని షెల్ పైన తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, చూసారా ఎంత పింక్ కలర్లో ఉందో? లోపల ఓపెన్ చేసి చూస్తేనేమో మొత్తం వైట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అరే అనవసరం బీట్రూట్ వేస్ట్ అయింది అనుకున్నా, బట్ నేను తర్వాత వాడేశాను. సో ద పర్పస్ సర్వ్ అయితే అయ్యింది బీట్రూట్ కట్ చేసినందుకు. చూడండి లోపల అదే కలర్ ఉంది, పైన షెల్ మాత్రం ఏదో లైట్ ఆనియన్ పింక్లోకి వచ్చింది. ఇవన్నీ మొత్తం ఇలాగా పీల్ చేసేసి పక్కన పెట్టుకొని 2 హాఫ్స్లో అట్లా కట్ చేసుకోండి చూపించినట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని లోపల యాక్ ఉంది కదా, ఎల్లో చందమామ ఉంది కదా, ఆ యాక్ మొత్తం అన్ని ఎగ్స్లో యాక్స్ అన్నీ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోండి. పక్కన ఇంకో బౌల్లోకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఈ యాక్స్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, మనం మెయ్యో కూడా వేస్తాం. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ వేసుకొని ఇలా మొత్తం మ్యాష్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా మ్యాష్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మనం పైపింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 4 టీ స్పూన్స్ వచ్చేసి లైట్ మెయోనీస్ వేసాను. మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ ఉన్నా పర్లేదు, లైట్ ఉన్నా పర్లేదు, నేనైతే లైట్ వాడతాను. సో లైట్ మెయోనీస్ ఒక 4 టీ స్పూన్స్ సరిపోతుంది. మొత్తం వేసి ఒక చిన్న విస్కర్ ఉంటుంది కదా, హ్యాండ్ విస్కర్, దాంతో బాగా విస్క్ చేసుకోండి. విస్క్ చేయటం వల్ల మీకు ఆ క్రీమీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది, ఓకేనా? విస్క్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి, ఇండియన్ టచ్ కోసం. గరం మసాలా వద్దు, ఈ ధనియాలు జీలకర్ర పొడి చాలు, అదొక్కటి వేస్తే చాలు, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఈ క్రీమీ యాక్ మిక్స్చర్ని పక్కన పెట్టేసుకోండి. దీన్ని నేను ఎలా పైప్ చేయాలో చెప్తా. ఇలా ఒక గ్లాస్ తీసుకొని మీ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, పైపింగ్ బ్యాగ్స్ని కొంచెం ఇట్లా స్టార్టింగ్లో టిప్ దగ్గర కట్ చేయండి, ఎందుకంటే మనం పైపింగ్ టిప్ పెడతామన్నమాట. నేను మీ దగ్గర ఎలాంటి పైపింగ్ టిప్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మిక్స్చర్ క్రీమీగా ఉంది కాబట్టి. సో నా దగ్గర ఉన్న పైపింగ్ టిప్ ఇలా పెట్టుకొని మొత్తం ఈ మిక్స్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పైపింగ్ బ్యాగ్లోకి. మొత్తం ఎక్కడ కొంచెం కూడా మిగిలికుండా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ట్రాన్స్ఫర్ చేసిన యాక్ మిక్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లోకి పెట్టేసాం కదా, అది ఇలా ఉంటుందన్నమాట చూడటానికి. నెక్స్ట్ ఎలా పైప్ చేయాలో నేను చూపిస్తాను. ఇందాక మనం తీసుకున్న ఎగ్ వైట్స్ ఉన్నాయి కదా, ఎగ్ వైట్స్లోకి ఈ ప్లేస్ మనకి యాక్ ప్లేస్ ఏదైతే ఉందో యాక్ ప్లేస్లోనే ఇలా బుజ్జి డాలప్స్ పెట్టుకోండి మంచిగా. మొత్తం అంటే ఈ యాక్ మిక్స్ మొత్తం
ఫిల్ చేసేసేయండి, కంప్లీట్గా ఫిల్ చేసేసేయండి. ఎంత మిగిలి ఉన్నా కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా డాలప్ పెట్టేసుకోండి, సరిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఈటింగ్ అన్ ఎగ్ అనమాట ఇది. బాగుంటుంది యాపిటైజర్స్గా అండ్ కిడ్స్ స్నాక్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. పైన లైట్గా సంబార్ కారం అలా పైన స్ప్రింకిల్ చేసుకోండి. పచ్చి కారం కాదు, సంబార్ కారం మాత్రమే. అదొక్కటి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి. అది కూడా మీకు స్పైస్ తినాలి అనిపిస్తే, కొంచెం బ్లాండ్గా ఉన్నా పర్వాలేదంటే లైట్ తీసుకోండి. పైన నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టాను. మీరు కూడా ఫ్రైడ్ ఆనియన్స్తో పైన గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ లైట్గా చిన్ని కొరియాండర్ లీవ్స్ని పైన అట్లాగా టాప్ చేశాను అనమాట, గార్నిష్ చేసా. ప్రజెంటేషన్ వైజ్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. ఇదే కనుక బీట్రూట్ కొంచెం కలర్ వచ్చి ఉంటే కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇన్ కేస్ మీరు యూఆర్ ఓకే అనుకుంటే 2-3 బీట్రూట్స్ వేసి ట్రై చేయండి. ఎందుకంటే ఎనీవేస్ మిగిలిపోయిన బీట్రూట్తో మీరు ఇంక వేరేది ఏదైనా చేసుకోవచ్చు. కలర్ కోసం అయితే కనుక 2-3 బీట్రూట్స్ వేసి బాగా థిక్ రెడ్ కలర్లోకి వచ్చే వరకు వాటర్ బాయిల్ చేసి ఈ ఎగ్స్ ఉడికించి చూడండి. చాలా టేస్టీగా ఉంది అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా ఉంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, పోయేదేముంది, ఒకసారి ట్రై చేస్తే, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ notifications. Thank you and have a great day. Bye bye.